దేశంలో అతిపెద్ద పులుల సంరక్షణ కేంద్రమైన నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వాయర్లో ప్రతిష్టాత్మకమైనటువంటి ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేట్ AITE 2026 కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇక ప్రాజెక్టు టైగర్ విభాగం ఆత్మకూరు డివిజన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ సర్వేలో వన్యమృగాలకు సంబంధించినటువంటి వివరాలు వెల్లడి కానున్నాయి. పులులు, వాటితో పాటు నివసించే ఇతర మాంసాహారీ జాతుల స్థితిని, అవి ఉంటున్నటువంటి నివాస ప్రాంతాల ఆరోగ్య స్థితిని కూడా అంచనా వేయడానికి ఈ బృందం శాస్త్రీయ విధానాలను కూడా అనుసరిస్తోంది. ఈ అంచనా ప్రక్రియలో భాగంగా ఆత్మకూరు విభాగంలో గుర్తించిన 33 ట్రయల్ మార్గాల్లో సిబ్బంది సర్వే చేస్తున్నారు. అటవీ క్షేత్ర సిబ్బంది పులులు, చిరుతలు వంటి మాంసాహారీ జాతుల ప్రత్యక్ష లేదా పరోక్ష ఆధారాలను కూడా నమోదు చేస్తున్నారు. ఈ డేటా సేకరణలో ఖచ్చితత్వం, పారదర్శకత కోసం ఆధునిక సాంకేతికతను కూడా ఉపయోగిస్తున్నారు. సిబ్బంది సేకరించినటువంటి ప్రతి సమాచారాన్ని కూడా ఒక మానిటరింగ్ అప్లికేషన్స్ ద్వారా రియల్ టైమ్ జియో రిఫరెన్స్తో నమోదు చేస్తున్నారు. ఇక అటవీ సిబ్బంది అనేక ట్రయల్స్ మార్గాల్లో మొత్తం 173 కిలోమీటర్లు నడిచి కీలక పర్యావరణటువంటి సూచకాలు నమోదు చేస్తారు. రెండవ రోజున అదనంగా మరో 178 కిలోమీటర్ల ట్రయల్ మార్గాలను కూడా సర్వే చేశారు. ఇలా వివరాలు సేకరిస్తున్నప్పుడు ఇక బైర్లోటి రేంజ్లో క్షేత్ర సిబ్బందికి ఒక చిరుత పులి ప్రత్యక్షం కాగా కనిపించడం విశేషం. ఈ చిరుత దర్శనంతో NSTR ఆత్మకూరు విభాగంలో ఆరోగ్యకరమైనటువంటి మాంసాహారి జాతుల ఉనికిని మరింత బలపరుస్తోందని ఆత్మకూరు అటవీ ఫారెస్ట్ డైరెక్టర్ విఘ్నేష్ అప్పన్ తెలియజేశారు. ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ఈ అంచనా కార్యక్రమం NSTRలోని వన్యజీవుల జనాభా ధోరణులను కూడా అర్థం చేసుకోవడానికి, సంరక్షణ చర్యలను కూడా బలోపేతం చేయడానికి, టైగర్ రిజర్వ్లోని నిర్వహణ